ఇక మోదీ వచ్చిందంటే మోదీ సర్కార్ 12 ఫెయిల్యూర్స్ ఒకసారి చూద్దాం. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంది నిరుద్యోగం కానీ పేపర్ లీకేజీలతో ఆగమైన యువత, ఉద్యోగాలు రాకపోవడంతో 40 మంది బలి, మహిళలపై రోజుకు 1209 చొప్పున అఘాయిత్యాలు, సర్కార్ సాయం లేక గంటకో రైతన్న ఉరికొయ్యకు, దౌత్య వైఫల్యంతో నిన్నటి మిత్రుడు నేడు విరోధులు, 50కి పైగా ప్రగతి సూచికలలో అందపాలానికి దేశంలో ఒక్కో నెత్తి మీద 1.48 లక్షల రుణం, పన్నుల పేరిట 350 లక్షల కోట్లను రాబట్టిన కేంద్రం, డాలర్ ముందు నిలబడలేక రూపాయి గిరగిర. మోదీ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. మొత్తం వైఫల్యాల లిస్టే, మొత్తం వైఫల్యం. ఆ లిస్టు చూస్తే చుక్కలే కనబడతాయి. ఇక ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇచ్చింది ఏమీ లేదు. ఇక్కడ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంది ప్రజలకు ఏం న్యాయం చేయలే. నిరుద్యోగం విషయంలో, ఉపాధి కల్పన విషయంలో, ఆర్థిక నిర్ణయాల విషయంలో, సామాన్యుల మీద, రైతుల మీద, సామాజిక ఐక్యత, సంస్థల బలహీనత విషయంలో, దాంతోపాటు అన్ని విషయంలో, ఒక్క విషయంలో కాదు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, మోదీ తప్పుడు నిర్ణయాలు, దాంతోపాటు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలతో పాటు అన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. ఏది కూడా అన్ని వైఫల్యాల లిస్టే, ఒక్కటి కూడా సక్సెస్ లేదు. తెలంగాణకు కూడా అన్యాయమే. తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఓన్లీ హిందుత్వం ఎజెండా పెట్టుకుంటే కాదు, ప్రజల ఎదుగుదల, రూపాయి రోజుకు కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణకు ఘోరంగా జరిగింది. 12 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన సంది విభజన హామీల విషయంలో ఏం జరిగిందండి? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని తెలంగాణకి ఇచ్చిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం హుక్కు కర్మాగారం కానీ వంటి కీలకమైన విషయాలలో కేంద్రం నెరవేర్చిందా?